ఫార్మర్ అవ్వాలని చాలా తక్కువ మంది అనుకుంటారు. సో అలా అనుకున్న వ్యక్తిలో ఒక వ్యక్తి వంశీకృష్ణారెడ్డి గారు. అసలు ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ బీయింగ్ అ ఫార్మర్? అసలు మెయిన్ రీజన్ ఏంటి బ్రాండ్ అంబాసిడర్ గా ఇందు గారిని తీసుకురావడానికి? నేను చెప్పడం కన్నా వంశీ చెప్పడం. మేము ఎలా నమ్మాలి ఆర్గానిక్ హనీనే అని? బికాస్ మార్కెట్ లో గోల్డ్ అని ప్రోడక్ట్స్ వస్తున్నాయి ఆర్గానిక్ అనే పేరుతో. దీనికి ఫీడ్బ్యాక్ ఇంతవరకు ఎక్కడ నెగటివ్ లేదు. వెల్కమ్ టు దిల్ సే విత్ లాస్యా రెడ్డి. సో చాలా మంది యంగ్స్టర్స్ ఇప్పుడు డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, లేకపోతే ఆర్టిస్టులు, సింగర్స్, డాన్సర్స్ ఇలా రకరకాలుగా అవ్వాలనుకుంటారు. ఫార్మర్ అవ్వాలని చాలా తక్కువ మంది అనుకుంటారు. సో అలా అనుకున్న వ్యక్తిలో ఒక వ్యక్తి వంశీకృష్ణారెడ్డి గారు. సో మోటివేషనల్ స్పీకర్, రైటర్ అండ్ ఇప్పుడు ఫార్మర్ అనమాట. తన స్టోర్కి వచ్చేసాము. అసలు తన ఇన్స్పిరేషన్ ఏంటి, తన మదిలో ఉన్న మాట ఏంటో అడిగి తెలుసుకుందామా? వచ్చేయండి. అక్కడ ఉన్నారు. హలో వంశీ గారు, ఆఫ్టర్ లాంగ్ టైమ్. హాయ్ ఇందు గారు, నైస్ మీటింగ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. స్టోర్ అయితే చాలా చాలా బాగుంది. అసలు ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ బీయింగ్ అ ఫార్మర్? So the reason is always I wanted to do something big in life. Okay. And my grandfather being from this agriculture background, నాకు కూడా అనిపించింది అరే మనం కూడా చేయాలని ఉంటుండే. కరెక్ట్. గూగుల్లో జాబ్ మానేసిన తర్వాత కూడా మా మామతో పాటు చేద్దామని ఊరికి పోయినా నేను. ఇట్ వాస్ కెమికల్ ఫార్మింగ్ అండ్ ఆల్. అది అంత ఇంట్రెస్టింగ్ అనిపించలే నాకు. అరే మనకు సెట్ కాదు, ఇప్పుడే కాదు అని మళ్ళీ వచ్చి టీచింగ్ ఫీల్డ్ లో కొన్ని ఇయర్స్ కంటిన్యూ అయిన తర్వాత దెన్ ఐ కేమ్ బ్యాక్ టు దిస్ లైక్ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి తెలుసుకోవడం. ఇట్లా కొన్ని మెథడ్స్ ఉంటాయి, ఇదంతా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో నేను కూడా కొంచెం హెల్త్ కాన్షియస్ పర్సన్, అందుకే నాకు సెట్ అవుతుంది అనిపించి ఈ ఫీల్డ్ లో ట్రావెల్ చేస్తాను. సో ఎప్పుడైనా అనుకున్నారు ఎందుకంటే ఒక యంగ్స్టర్ ఇలా ఫార్మర్ అవ్వాలి ఎందుకు కొంచెం డిఫరెంట్ గా ఉంది అనుకున్నారు థాట్? యా అవును. ఫస్ట్ నేను వంశీ గురించి సర్చ్ చేసినప్పుడు కూడా దట్ వాజ్ ద మెయిన్ థింగ్ అనమాట. ఎందుకంటే మహేష్ బాబు చూసాం మహర్షి ఆ మూవీలో, తర్వాత వంశీని తెలిసింది యంగ్ ఫార్మర్ ఈ జనరేషన్ లో. బట్ వంశీ ఇలాంటి వాళ్ళు చాలా మంది కూడా ఉండాలనిపించింది. ఇట్స్ సో ఇన్స్పైరింగ్. సో అసలు మెయిన్ రీజన్ ఏంటి బ్రాండ్ అంబాసిడర్ గా ఇందు గారిని తీసుకురావడానికి? అంటే ఫెల్ లైక్ ట్రావెలింగ్ ఇస్ వన్ ఆఫ్ ది పార్ట్స్ ఇన్ ఫార్మింగ్. అంటే డిఫరెంట్ ఫార్మర్స్ ని కలవాలి. సో షీ వాజ్ ఆల్రెడీ ఏ ట్రావెలర్, ఆల్రెడీ ట్రావెలింగ్ బ్లాగ్స్ అవన్నీ చేసిందే. సో చూస్తే ప్రొఫైల్ మనకు కరెక్ట్ సింక్ అవుతుంది అనిపించింది. సో మొత్తానికి ఒక 1 month అయినా వంశీ ఫార్మ్స్ పెట్టి? అంతే అండి, 33 days ఈ రోజుకి. వెరీ నైస్. సో ఎలా రన్ అవుతుంది ఏంటి? అంతా బాగుంది. అంటే రెస్పాన్స్ చాలా ఆర్గానిక్ గ్రోత్ ఉంది. సో డే 1 నుంచి కంపేర్ చేస్తే ఈ రోజు వరకు కూడా జనాలు పెరుగుతూనే వచ్చారు, కానీ ఎక్కడ డ్రాప్ కాలేదు. సేల్స్ గానీ క్రౌడ్ గానీ వస్తున్నారు. యూజువల్ గా ఇందు గారు అంటే మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి అసలు అబౌట్ దిస్ హోల్ థింగ్? ఎవ్రీథింగ్ అండి, ప్రతిదీ కూడా ఇట్స్ వెరీ ఆర్గానిక్ అనమాట. సో నేను చాలా అన్హెల్దీ ఫుడ్ తింటుంటే బేసిక్ గా బిఫోర్. అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ పైన తెలియదు నాకు. లేటర్ వంశీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఐ గాట్ టు నో ఇట్. అండ్ నా ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా మారాయి అనమాట. సో హెల్తీ ఇప్పుడు అందరికి చాలా ఇంపార్టెంట్ ఆర్గానిక్ ఫుడ్ తినడం అనేది. సో వాట్ ఈస్ యువర్ పార్ట్ ఇన్ వంశీ ఫార్మ్స్ అంటే ఏమంటారు? వాట్ ఈస్ యువర్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏమంటారు? నేను చెప్పడం కన్నా వంశీ చెప్పడం. అవునా, మీరే చెప్పేసేయండి. నేనైతే వీడియోస్ చేయడము, ఫార్మర్స్ ని కలవడము, దానికోసము రిక్రూట్ చేసుకున్నా. అండ్ ఫార్మ్ లో కూడా ఏమైనా ఉంటే ఎవరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయని వాళ్ళు కూడా ఫ్రెషర్స్ అయినా సరే ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు అని ఒక వీడియో చేసింటే. సో తను పర్ఫెక్ట్ గా ఫిట్ అయింది. అండ్ దాంతో పాటు వేరే రోల్స్ కూడా చెప్పకుండానే రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. లైక్ చూస్తూ అరే ఇది ఇంటీరియర్ డిజైనింగ్ లో కూడా షీ మేడ్ ఏ మేజర్ రోల్ అన్నమాట. యాక్చువల్ గా చాలా బాగుంది. అంటే ఒక కైండ్ ఆఫ్ ఫార్మర్ వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటాయి, లైక్ అన్ని బుట్టలు ఉంటాయి, ఆ థీమ్ లో కనిపిస్తున్నాయి ఆల్మోస్ట్. సో మేము ప్రతిదీ అథెంటిక్ ఫీల్ ఇవ్వాలనుకున్నాం అనమాట. సో ఆర్గానిక్ ఫార్మింగ్ అని అంటే ఆర్గానిక్ స్టోర్ అని తెలియగానే ఎంటర్ అవ్వగానే ఆ వైబ్ రావాలి అందరికి, మన పాతకాలం ఊర్లో ఉన్నట్టు ఆ ఫీల్ రావాలని మేము అన్ని అలాగే పెట్టాము. అండ్ ప్లాస్టిక్ అవాయిడ్ చేసాం అనమాట. ఏది కూడా ప్లాస్టిక్ కాదు. నేను ఇప్పుడు అబ్జర్వ్ చేశాను. సో యూజువల్ గా ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఫార్మర్స్ ఉన్నా తాత వాళ్ళు కానీ నాన్న వాళ్ళు కానీ అరే ఏంట్రా ఈ ఫార్మర్స్ వద్దు ఇంకా ఇది ఆపేద్దాము, నెక్స్ట్ మనము యుఎస్కి వెళ్ళిపోదాం, సాఫ్ట్వేర్ చేద్దాం అన్నప్పుడు మీరు ఫార్మర్ అవ్వాలి అనుకున్నప్పుడు మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి అసలు?
అంటే వాళ్ళకి ఎప్పుడైనా నేను ఏం చేసినా హ్యాపీగానే ఉంటుండ్రి. వాళ్ళకి ఏంటంటే పేరెంట్స్ కాబట్టి ఏం చేసినా నవ్వుకుంటా చేయరా అనేది వాళ్ళ ఫిలాసఫీ. వాళ్ళు పర్టికులర్ గా డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి అని ఎప్పుడు చెప్పలేదు. సో మనకు కూడా నచ్చింది చేస్తూ పోయినాం. ఏం చేసినా హ్యాపీగా చేయండి, మీకు టాలెంట్ ఉంది అని మాకు తెలుసు అని నమ్ముతుండ్రి మా పేరెంట్స్. సో అందుకోసం నేను కూడా ఏం చేసినా సపోర్ట్ చేసిండ్రు. అండ్ ఫార్మర్ అంటే కూడా ఒకప్పుడు కొంచెం లోగా చూస్తుండ్రేమో అనిపిస్తుంది నాకు. బికాస్ ఐ వాజ్ ఇన్ మై 10th grade గవర్నమెంట్ స్కూల్, అదంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్, మిలిటరీ అండ్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ పిల్లలు ఉంటుండ్రి. మా డాడీ వచ్చిండు స్కూటర్ వేసుకొని, ఏదో మీటింగ్, పేరెంట్ టీచర్ మీటింగ్. ఏం చేస్తాడు మీ నాన్న అంటే ఇట్లా అగ్రికల్చర్ చేస్తాడు అని చెప్పినాడు. చెప్తానే హే ఫార్మరే, ఇంకా పితా ఫార్మరే ఫార్మరే అని వాళ్ళు జోకులు వేసుకొని నవ్వుతున్నారు. నాకు అర్థం కాలే అసలు ఇంత ఫార్మర్ కి ఇంత చిన్న చూపు ఉందా అని అప్పుడు ఫస్ట్ టైం అర్థమైంది. అరే మా డాడీని ఎందుకు ఇట్లా అంటున్నారు అని మస్తు అలా బుల్లింగ్ జరిగినప్పుడు చిన్నప్పుడు కాబట్టి మైండ్ సెట్ ఎలా ఉంటది, అమ్మో ఈ ఫీల్డ్ ఎంచుకోవద్దు, మళ్ళీ పెద్ద అయిన తర్వాత కూడా నన్ను బుల్లింగ్ చేస్తారు. బట్ ఈవెన్చువల్లీ మారిందంటారు అది? అంటే మా అమ్మమ్మ కూడా ఫ్రమ్ day 1 ఇప్పుడు మీ తాతలాగానే ఉంటావు నువ్వు మా అట్లా ఇట్లా ఏదైనా కూడా మా తాతలతో కంపేర్ చేయడము, వాళ్ళని రెస్పెక్ట్ఫుల్ గానే చూస్తారు. వాళ్ళు కూడా ఫార్మర్సే కదా. సో అరే మన తాతలా కావాలి, మనం కూడా బుల్లెట్ బైక్ కొనుక్కోవాలి, తిరగాలి, అది ఇది ఉంటుండే. సో ఎప్పుడైనా ఫార్మర్ అంటే మా డాడీ తాతలు వీళ్ళందరినీ చూస్తే మాకు రెస్పెక్టే ఉండే, గానీ సడన్ గా జనాలలో ఇట్లుందా, పిల్లలకి ఇట్లుందా ఫార్మర్ అంటే అని బాధ అయింది. బట్ ఇప్పుడు చాలా మారిందండి. ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ వచ్చేస్తున్నారు ఇప్పుడు ఫార్మింగ్ అని, ఎస్పెషల్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ అని. సో మీకు ఇన్స్పిరేషన్ అయితే ఆర్గానిక్ ఫార్మింగ్ అని తెలిసింది. సో ఇందు గారు ఉన్నారు జనాల్లోకి అని తెలిసింది ఏంటంటే బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ వంశీ ఫార్మ్స్ అని అంట. నేను మీరేమంటారు? మోర్ దెన్ బ్రాండ్ అంబాసిడర్ అంటే ఈవెన్ ఐఎమ్ స్టూడెంట్ అనుకుంటా నేను. ఈవెన్ ఐఎమ్ లెర్నింగ్, ఇప్పుడు తెలుసుకుంటున్నాను అనమాట ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి. అండ్ నేను బేసిక్ గా నాకన్నా ఎక్కువ వంశీ నమ్మాడు దట్ యూ విల్ ఫిట్ ఫర్ ఇట్ అని చెప్పి. నాకు అనిపించింది బేసిక్ నేను ఫిట్ అవ్వనేమో అని. బట్ లేటర్ వచ్చిన తర్వాత ఐ వాంట్ టు బి నాట్ అన్ ఇన్స్పిరేషన్, బట్ ఇట్స్ నేనే చేయగలుగుతున్నాను అంటే ఎవరైనా చేయగలుగుతారు. ఇట్స్ వెరీ ఈజీ టు బి హెల్దీ అనేది అనిపించింది అనమాట. సో ఇప్పుడు మీ గోల్స్, అంబిషన్స్ అన్ని మారిపోయాయి. లైక్ నేను మీ ఇన్స్టా చూసాను, ఫాలో అవుతాను కాబట్టి లైక్ కొన్ని రీల్స్ చేయడం కానీ, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ కానీ, ఆర్టిస్ట్ ఇలా ఉన్నింది. సో వాట్ ఈస్ యువర్? ఐ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్. రీల్స్ అవన్నీ చేస్తున్నా అంతే. బట్ ఇప్పుడు కూడా మారలేదు. సైమల్టేనియస్ గా రెండు నడుస్తున్నాయి, ఇది నడుస్తుంది అది నడుస్తుంది. మెయిన్ గా బిజినెస్ గురించి కూడా తెలుసుకుంటున్నాను వంశీ వల్ల. వెరీ గుడ్ ఎంటర్‌ప్రెన్యూర్ యాక్చువల్ గా, యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో అండ్ ఎలా బజ్ క్రియేట్ చేయాలి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ప్రమోషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ప్రమోషన్ తను చాలా చక్కగా చేస్తారు, అందరికీ తెలుసు. ఒక్కసారి స్టోర్ చూద్దాం, అంటే వాటర్ ప్రోడక్ట్స్ మీ దగ్గర ఉన్నాయి ఏంటని, దెన్ విల్ డిస్కస్ సమ్ అదర్ థింగ్. సో ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? సో యాక్చువల్ గా నాకు మీ ఫోటో బాగా నచ్చింది దీని మీద. అంటే సూటెడ్ వెరీ వెల్. డిజైనర్ కి కూడా క్రెడిట్ ఇవ్వాలి. తను ఎన్నో ఎక్స్ప్లోర్ చేసి ఫస్ట్ పంపిస్తే నేను వాడు వేరేలాగా ఉన్నాడు, నేను అలాగే లేను, అవును చెయ్యండి అంటే మళ్ళీ కొన్ని చేంజెస్ చేసి ఎగ్జాక్ట్ గా నా రిజెంబ్లెన్స్ వచ్చేటట్టు చేసి. సో ఫస్ట్ హనీ. సో ఫస్ట్ థింగ్ మన మెయిన్ ప్రోడక్ట్, మన బెస్ట్ సెల్లర్ హనీ. దీనికి ఫీడ్బ్యాక్ ఇంతవరకు ఎక్కడ నెగటివ్ లేదు. తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకుంటూనే ఉంటారు, కొత్త వాళ్ళు కూడా డిసప్పాయింట్ గానే కాదు. మెయిన్ ఏంటంటే హనీకి ఎక్స్పైరీ డేట్ ఉండదు అంటారు. ఉండదు. సో అదొక మంచి బిజినెస్ అంటారు హనీ. బట్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం మనం వేస్తాం. దీనిపైన కూడా మెన్షన్ చేస్తాము మనం బెస్ట్ బిఫోర్ గానీ అది. సో ఆర్గానిక్ అని ఎలా, లైక్ మేము ఎలా నమ్మాలి ఆర్గానిక్ హనీనే అని? బికాస్ మార్కెట్ లో బోల్డ్ అని ప్రోడక్ట్స్ వస్తున్నాయి ఆర్గానిక్ అనే పేరుతో. సో ఎందుకు నమ్మాలి అంటే మీరేమంటారు? అంటే నేను ఏదో ఒకరు హనీ ఉంది మా దగ్గర తీసుకోండి అంటానే తీసుకొని పెట్టింది కాదు ఇది. ఎంతో మంది ఫార్మర్స్, బీ కీపింగ్ చేసిన వాళ్ళు వీళ్ళు వాళ్ళని కలిసి మీట్ అయ్యి వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ప్రొసీజర్ చూసి ఎవ్రీ నవ్ అండ్ దెన్ పోతూనే ఉంటాం. అవన్నీ వీడియోస్ లో చేస్తాము, బట్ అదే వర్క్ మీద ఉంటాము. అండ్ ఇట్ ఈస్ సర్టిఫైడ్, లైక్ వాళ్ళంతా సర్టిఫైడ్ ఫార్మర్సే, వాళ్ళ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. సో గ్రాంటెడ్ తీసుకోము, ఎందుకని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ తినేది కదా హనీ అనేది. సో అందుకోసము అట్లా హెల్త్ తో ఆడుకునేటట్టు చేయలేము కదా. రాసారు కూడా ఎలివేట్ యువర్ హెల్త్ అని, దట్స్ అ క్యాప్షన్ అంటారు, అంతేనా? అవునండి. సో నెక్స్ట్ నెయ్యి. సో గీ కూడా ఇది A2 దేశీ కౌ గీ అని. నార్మల్ ఆవు ఎట్లా అంటే ఎక్కువ లీటర్ల పాలిస్తుంది జెర్సీ ఆవు, దాంతో గీ చేస్తే మనకు 500-400 ఖర్చులు అయిపోతుంది, దాన్ని 1000 రూపాయల లోపలనే అమ్ముతారు. కానీ ఇది అట్లా కాదు, గిర్ర ఆవులని
ఇంకా కాంక్రేజ్ అని కొన్ని దేశీయ ఆవులు ఉంటాయి, కరెక్ట్. కొన్ని లీటర్ల పాలు వేస్తాయి. అండ్ ఇది పెరుగు తోడు పెట్టి పెరుగు మీద మీగడ చిలికి తీసి దాని నుంచి వెన్న చేసి దాన్ని కాంచుతారు అనమాట. సో ఆ ప్రాసెస్ కొంచెం టిపికల్ ఉంటది. సో ఇంత ఆర్గానిక్ కాబట్టి ఇప్పుడు ఏదైనా న్యాచురల్ గా రావాలంటే కాస్ట్లీ అన్నమాట. సో వంశీ ఫార్మ్స్ ఎంత కాస్ట్లీ? లైక్ మిడిల్ క్లాస్ పీపుల్ రావచ్చా, లైక్ ఓన్లీ ఫర్ ద హై అండ్ పీపుల్ ఏనా? సో చెప్పాలంటే బయట ప్రొడక్ట్స్ కన్నా అంటే నార్మల్ కిరాణా స్టోర్స్ లో దొరికే దానికన్నా ఎక్కువ రేట్స్ ఉంటాయి. డెఫినెట్లీ బికాస్ ఆర్గానిక్ కాబట్టి. ఇట్స్ నాట్ లైక్ వచ్చిన వాళ్ళు కూడా కొన్నిసార్లు అంటారు మన వెజిటేబుల్స్ అవి చూసి కూడా మరీ ఎక్కువ ఏం లేవండి మీ దగ్గర అనే టాకే ఉంది. సో ఎవ్రీవన్ ఆర్ హ్యాపీ. లైక్ మిడిల్ క్లాస్ పీపుల్ అక్కడ ఇంజాపూర్ ఫార్మ్ కి చాలా మంది వస్తారు, ఇక్కడికి వస్తారు. ఓన్లీ రిచ్ పీపుల్ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాళ్ళే కాకుండా నార్మల్ పీపుల్ కూడా వస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో నెక్స్ట్ ఆయిల్స్ అన్ని ఉన్నాయి. యా ఆయిల్స్ ఆయిల్స్ ఏంటంటే మనం స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి అని చెప్తూ ఉంటారు, ఒకటే ఆయిల్ యూస్. సో మీరు చెప్పండి ఆయిల్స్ గురించి. ఐ వాంట్ టు సీ హౌ యు ఎక్స్ప్లెయిన్. విస్కీ బాటిల్ అలాగే ఉన్నాయి కానీ ఆయిల్స్ యాక్చువల్ గా అలానే ఉన్నాయి. ఓకే, డిఫరెంట్ ఆయిల్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళింటికి కూడా వరంగల్ కి తీసుకుపోతుంటారు. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటారు. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. ఏం ఆయిల్స్ ఉన్నాయి? కుసుమ ఆయిల్, ఓకే, సాఫ్లవర్, సన్ఫ్లవర్, సాఫ్లవర్. ఇది వేరే సీడ్. ఓకే ఓకే. అండ్ సెసమి ఆయిల్ ఉంది, అయిపోయింది. సో మస్టర్డ్ ఆయిల్ ఉంది. అండ్ కోకోనట్ ఆయిల్ కూడా మన దగ్గర చాలా ఫేమస్ అన్నమాట. ఎక్కువ సేల్స్ అవే ఉంటాయి. కోకోనట్, గ్రౌండ్ నట్ కి ఎక్కువ ఉంటాయి అన్నమాట. డెఫినెట్లీ అందరు ఫ్యాన్స్ యాక్చువల్ కోకోనట్ ఆయిల్ అండ్ గ్రౌండ్ నట్ ఆయిల్. అంటే అన్నిటికీ వాడొచ్చు అవి కోసము. అండ్ పొడులు కొన్ని పెట్టినాము. నట్స్ కూడా ఇవి ఎట్లా అంటే బయట డ్రై ఫ్రూట్ షాప్లలో ఆడ తెచ్చి అమ్మేవి కాదు. ఇప్పుడు చాలా డ్రై ఫ్రూట్ హౌస్లు ఎక్కువైపోయాయి. ఏంటి దాని గురించి ఏంటి మీ కామెంట్? ఏం చెప్తారు? దానికి బలం కోసం యూరియాలు, మందులు, పురుగులు వస్తే చెట్లకు పురుగుల మందులు కొట్టడం అన్ని జరుగుతాయి. మనం ఏమనుకుంటాం షాప్ కి పోయి కాజులు, పిస్తాలు, బాదాం తెచ్చుకొని ఇట్లా వేసుకొని తినడం, నానబెట్టుకొని తినడం అయిపోతుంది అనుకుంటాం. కానీ అవిటికి కూడా మందులు కొడతారు. మనం ఎట్లంటే ఓన్లీ 2 products అమ్ముతున్నాం, వేరే ఏవి దొరకలేదు మనకు. ఇవి మందులు ఏమేయకుండా, యూరియాలు బలం కోసం ఏం వేయకుండా చేసిన క్యాష్ అన్నమాట. ప్రాసెసింగ్ కూడా చాలా నేచురల్ ఉంటది. అండ్ మీరు సైజ్ చూస్తే కూడా బయట ఇట్లా పెద్ద పెద్ద సైజు అది చూసి అట్రాక్ట్ అవుతాం మనం. ఇది చాలా చిన్నగా ఉంటాయి. సో ఆర్గానిక్ క్యాష్ అండ్ షేప్ కూడా కొంచెం అటు ఇటు ఉంటాయి. గ్రేడింగ్ కూడా పెద్దగా ఉండదు అండి, ఇట్లా కొంచెం చూడండి. కలర్ కూడా షైనింగ్ ఏమి ఉంటది, నార్మల్ ఉంటది. మనం అందరం అనుకుంటాం కదా చూడడానికి చాలా మంచిగా కనిపిస్తే సో హెల్దీ అనుకుంటాం. బట్ లేటర్ ఆన్ నాకు అర్థమైంది ఏంటంటే అలా ఉంటే అసలు అన్హెల్దీ అని. బాదం కూడా చూస్తే ఆల్మండ్ చాలా చిన్న సైజ్ ఉంటాయి అన్నమాట. సో మీరు హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు ఇప్పుడు. ఎన్ని మంత్స్ నుంచి స్టార్ట్ చేసింది హెల్దీ లైఫ్? అంతే అంటే నా దగ్గరకు వచ్చిన కూడా హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటుండే. బట్ నేను యుఎస్ కి అటు ఇటు వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ అక్కడ మనకి ఇంత హెల్దీ దొరకదు కదా. అక్కడ వెజ్జీస్ అవన్నీ ఏమీ దొరకవు. ఇట్స్ ఆల్ ఆన్ పిజ్జా, బర్గర్స్. సో అక్కడ చాలా ఎఫెక్ట్ అయిపోయినా. బట్ లేటర్ ఆన్ కమింగ్ బ్యాక్ టు హియర్, బ్యాక్ టు రూట్స్ వచ్చేసిన అనమాట మళ్ళీ. బట్ ఇట్స్ ఓకే టు హ్యావ్ ఎ చీట్ డే, చీట్ మీల్ అనిపిస్తుంది నాకు. అంటే పిచ్చోళం అయిపోతాం వన్స్. ఎందుకంటే చుట్టాలింటికి పోయినప్పుడు లేదా ఏదైనా ఫంక్షన్ పోయినప్పుడు కూడా. బట్ ఇప్పుడు తెలుసా చీట్ మీల్స్ కూడా అంటే హెల్దీ ఫుడ్ వస్తుంది, హెల్దీ స్వీట్స్ వస్తున్నాయి అక్కడ. లైక్ నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఆల్రెడీ సున్నుండలు. సో ఇవి తీసుకోవచ్చు కదా చీట్ డే. ఇంకా మనకి ఎందుకు ఈ స్వీట్స్ తింటే అయిపోతుంది. యూజువల్ గా చీట్ డే అంటే ఏంటంటే స్వీట్స్. యాక్చువల్ గా మనం అసలు ఆగలేం స్వీట్స్ కి. సో అలా తీసుకుంటే బెటర్. ఇంకేం ఫేమస్ అన్నమాట మన దగ్గర. ఎందుకంటే అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ యూజ్ చేసి చేసిన స్వీట్స్ అన్నమాట ఇది. అండ్ జాగ్రీ అన్నమాట, బెల్లంతో చేశారు. ఓకే, సో అందుకే ఎందుకు సున్నుండ అంటే యూజువల్ గా వైట్ మినపప్పు ఉంటది, షుగర్ ఉంటది. ఇది ఎందుకు బ్రౌన్? పొట్టు మినపప్పు, పొట్టు వల్ల ఈ కలర్ వస్తుంది అన్నమాట, కొంచెం డార్క్ కలర్. జాగ్రీ కూడా డార్క్ ఉంటది, దాని వల్ల ఇట్లా. సో దెన్ ఇవన్నీ స్పైసెస్ కూడా కొన్ని మనకు ఆర్గానిక్ గా. సో ఎక్కడ నుంచి కలెక్ట్ చేస్తారు ఇవన్నీ? యాక్చువల్లీ ఇవన్నీ డిఫరెంట్ విజిట్స్ చేస్తూనే ఉంటాం. సో వన్స్ విజిటెడ్ కేరళ అండ్ మన కూర్గు కూడా పోయినాం. అక్కడ కూడా కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి. సో వాళ్ళ దగ్గర నుంచి తెప్పిస్తున్నాము. కాఫీ కూడా ఒకటి ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం. అది కూడా మందులేస్తారు అవి చెట్లకు కూడా, అందుకే పెట్టలేదు. ఏదైనా రైట్ పర్సన్, రైట్ ఫార్మర్ దొరికితే పెడదామని వెయిట్ చేస్తాం. సో ఓవరాల్ గా ఏంటి బిజినెస్ గోల్ ఏంటి డౌన్ ద లైన్ ఒక 5 years తర్వాత? వాట్ ఈస్ యువర్ అంబిషన్? అంటే ఎక్కడ చూసుకోవాలి మిమ్మల్ని మీరు? అంటే మై మోటివ్ ఇస్ లైక్ ప్రతి ఒక్కరికి బతకడానికి డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఏదో ఒక పని చేసుకోవాలి. ఏదో ఒక పని చేసే బదులు నలుగురికి యూజ్ అయ్యే పని చేయొచ్చు కదా అనే ఫీలింగ్ ఎప్పటి
ఎప్పటి నుంచో ఉంటుండే. Definitely. ఐ ఆల్వేస్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ మెంటల్ హెల్త్, లైక్ మన స్పీచెస్ అవి విన్నా కూడా అరే మీరు డిప్రెస్ కాకండి, కూల్ ఉండండి, చిల్ ఉండండి అనే టైప్ చెప్తా. ఎందుకంటే మెంటల్లీ ఎంత ఫిట్ ఉంటామో ఫిజికల్లీ అంత ఫిట్ ఉంటామో అది నా పాయింట్. ఇప్పుడు ఎంత మంచి ఫుడ్ తింటే అంత మంచిగా ఉంటాం. ఇది కూడా హెల్తే, అది హెల్తే ఇది హెల్తే. సో మంచి ఫుడ్ తీసుకోండి. చిన్నప్పటి నుంచి మా డాడీ చెప్తుండే, మా డాడీతో పాటు వాకింగ్ పోతే అంటుండే. అప్పటి నుంచే ఉంది. బట్ అవన్నీ మందులు వేసినాయి. మంచిదే, ఒక 70% మంచి అవి నాకు ఇప్పుడు అనిపిస్తుంది. సో అందుకోసము అప్పుడు డాడీ ఎప్పుడో చెప్పినాయి అన్ని గుర్తుండిపోయి. మా మమ్మీ కూడా చెప్తది, మా అక్క నా స్కూల్ నుంచి వస్తానే టేబుల్ పైన ఒక గ్లాస్ పాలు, బాయిల్డ్ ఎగ్, వాళ్ళకి ఇష్టం లేకుండా కంపల్సరీ ఇస్తుందంట. అంటే కొంచెం హెల్త్ కాన్షియస్ ఫ్యామిలీనే, అక్కయ్యే అలవాటు అయిపోయింది. అండ్ ఇంకో మోటివ్ ఏంటి అంటే ఫార్మర్స్ ని కూడా ప్రమోట్ చేద్దాము అని అనిపించింది. జనరల్ గా ఏం చేస్తారు, ఇప్పుడు మనము ఏమన్నా తెస్తాం కదా, ఇప్పుడు హనీ గానీ అది గానీ ఇది గానీ ఎక్కడి నుంచి తెస్తాము, ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడుతున్నాము, ఈ కూరగాయలు ఎక్కడి నుంచి తెస్తున్నాము ఏమి రివీల్ చెయ్యరు. ఏమన్నా అంటే అవి మా కాంటాక్ట్స్, మా బిజినెస్ ఐడియాస్ ఎందుకు రివీల్ చేయాలి అనేది పాయింటే. అందరు చేయలేరు అట్లా. అంటే అలాగా లైక్ కాంపిటీషన్ గా ఫీల్ అయ్యి, ఎందుకంటే ఇప్పుడు చీరల బిజినెస్ స్టార్ట్ చేసిండ్రు అనుకోండి, సూరత్ నుంచో అంటో తెస్తారు. సూరత్ లో ఏ షాప్ నుంచి తెస్తారు, ఆ పర్సన్ ఎవరో చెప్తారా? చెప్పారు. ఎందుకంటే మా బిజినెస్ సీక్రెట్ మాదే అని ఫీలింగ్. సో నాకు వంశీలో మెయిన్ వంశీ చెప్పినప్పుడు కూడా నాకు మెయిన్ పాయింట్ ఇదే నచ్చింది అనమాట. సో ట్రావెలింగ్ కి మీరు చాలా పర్ఫెక్ట్ నాకు అవుతుంది. ట్రావెలింగ్ ఎందుకు చేస్తాం అన్న క్వశ్చన్ వచ్చింది, అప్పుడు చెప్పాడు. సో నా బిజినెస్ ఏ కాదు, నేను ఫార్మర్స్ ని కూడా ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. బికాస్ ఫార్మర్స్ ని కలిసిన తర్వాత వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ చాలా అన్నమాట. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి ఆర్గానిక్ గా పండిస్తున్నారు, వాళ్ళకి వచ్చే లాభం చాలా తక్కువ, బయట చాలా తక్కువకి సేల్ చేస్తున్నారు. సో వంశీ ఇస్ ద మెయిన్ పర్సన్ వాళ్ళకు కూడా కొంచెం ఇన్కమ్ గా కూడా హెల్ప్ అవ్వడానికి. అంటే సినీ ఫీల్డ్ లో కూడా ఏమైతుంది, ఒకరు కథ రాస్తారు, ఇంకొకరు పేరు వేసుకుంటారు, ఒకరు మ్యూజిక్ ట్యూన్ ప్రిపేర్ చేస్తారు, అవన్నీ చూసినాం కదా. సో లిరిసిస్ట్ కి పేరు రాదు, అందరు పెద్ద పెద్ద వాళ్ళే ఫస్ట్ పేరు తెచ్చుకుంటారు, తర్వాత వీళ్ళలో సత్తా ఉంటే వీళ్ళు బయటికి వస్తారు. నాకేమనిపిస్తుంది, ఫార్మర్ దగ్గర నుంచి తెస్తాం అనుకోండి, మనమే పండించినాం మాదే ఇది అని కూడా చెప్పి ఫేక్ చేయొచ్చు. బట్ చాలా తప్పు కదా అది. వాళ్ళు 10 ఏళ్ల నుంచి పండించేది ఇది నాది అని చెప్పుకోవడం ఎంతవరకు రైట్? ఇప్పుడు మీరు పండిస్తున్నారా? లైక్ పండిస్తున్నాం అంటే చాలా వీడియోస్ ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి పర్చేస్ చేసినవి ఉన్నాయి. మీరు పండించిన ప్రోడక్ట్స్ ఏంటి? అంటే ఇట్స్ ఆన్లీ 4-5 months అయింది. సో అంత ఎండకి అవన్నీ సరిగ్గా ఉండవని చెప్పి సో రీసెంట్ గా స్టార్ట్ చేసాం. దానికి ముందు బెండకాయలు మన ఫామ్ నుంచే వస్తాయి. ఓకే, నైస్. సో వెజిటబుల్స్ వరకు, ఆకుకూరల వరకు మనం పండిస్తున్నాం. దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసి ఎక్స్పాండ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడే పుట్టిన బేబీ లాగిది. సో ఇట్స్ జస్ట్ ఏ బిగినింగ్ అనిపిస్తుంది నాకు. 3 acres ని 300 acres కూడా చేయొచ్చు కరెక్ట్ చేస్తే. డెఫినెట్లీ. సో ఇవన్నీ లైక్ రైస్ అన్ని అన్నమాట. అవునండి, ఇవన్నీ రైస్ అండ్ మినపప్పు గానీ ఎవ్రీథింగ్ కొంచెం అన్పాలిష్డ్ ఉంటాయి. బ్రౌన్ రైస్ లో డిఫరెంట్ వెరైటీస్ ఇవి ఎక్కడ నుంచి తెస్తున్నాం కూడా క్లియర్ గా ప్రతి వీడియోలో అప్లోడ్ చేసి చెప్తున్నాము. అదే సర్టిఫికేట్ వీటికి ఇంకేం అవసరం లేదు అనిపిస్తుంది నాకు. అండ్ ఇవన్నీ ఎందుకు తినాలంటే ఇప్పుడు దోశలు చేసుకుంటాం, దోశలలో ఏం చేస్తారంటే మామూలు మినపప్పు వేసి రైస్ కూడా తక్కువ రేట్ కి దొరికేది వేసి చేసేసుకుంటారు. అట్లా తినడం వల్ల దోశ ఏం పెద్ద ఉపయోగం ఉండదు. అదే మీరు పొట్టు మినపప్పు ఈ బ్రౌన్ రైస్ వేసుకొని చేస్తే హెల్దీ. అంటే నార్మల్ గా రైస్ వండుకొని తినడం కష్టం కదా, దోశలలో త్రూ కూడా మన బాడీకి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ వచ్చేస్తాయి. అట్లా కొన్ని చేంజెస్ చేసుకుంటే మోర్ ఫిట్ ఉంటాం అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా అవే ఆల్మోస్ట్. సో ఇవన్నీ కూడా అన్ని పల్సెస్ అవన్నీ, ఇవి మిల్లెట్స్. కరెక్ట్, మిల్లెట్స్ కూడా ఉన్నాయి. రాగి కూడా చాలా డిమాండ్ ఉంది. మామూలుగా రాగి ఫ్లోర్ పెట్టినాము, చాలా మందికి రాగులు తీసుకుపోయి దాన్ని పిండి పట్టించుకోవడం ఇష్టం. ఎందుకంటే అది కూడా డౌట్ పడుతూ ఎంత ఆర్గానిక్ గా మనం ఎంత క్లియర్ గా చెప్పినా కూడా ఒక డౌట్ అనేది ఉంటది. అదే మనం రాగులు తీసుకెళ్తే అది ఒక సాటిస్ఫాక్షన్ అన్నమాట. అందుకే జొన్నలు గోధుమలు, జొన్న పిండి గోధుమ పిండి అన్ని పెడుతుంటాం. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్? ఆ ఫేవరెట్ ఫుడ్ చీట్ డే రోజు తీసుకునేది చెప్పండి. చీట్ డే రోజు అదే చెప్తున్నా కదా, లైక్ చిన్నప్పటి నుంచి అలవాటు అయింది ఒకటి చికెన్. మా మమ్మీ చేస్తే చికెన్ ఏమి అన్హెల్దీ కాదండి, నాటుకోడి హెల్దీ, బ్రాయిలర్ కోడి కొంచెం అన్హెల్దీ, అంటే చాలా అన్హెల్దీ. బట్ స్టిల్ అది వి గాట్ యూజ్డ్ టు ఇట్. టేస్ట్ కూడా ఇదే ఎక్కువ అనిపిస్తుంది. అందుకోసము ఇప్పుడు బార్బిక్యూలు అని అవన్నీ ఇవన్నీ బొగ్గుల మీద కాల్చుకోవడము, అవన్నీ ఇప్పుడు ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవడము,
అవన్నీ పూర్తిగా అవాయిడ్ చేయలేం కదా. ఓకే అంటే మనం అవే ఫ్రమ్ క్రౌడ్ అయిపోతాం అనిపిస్తుంది నాకు. Definitely. వాళ్ళు పిలుస్తారు రామమ్మ పార్టీ చేసుకుందాం అంటే లేదురా నేను నాటుకోడి తెచ్చుకుంటున్నాను, నాకు నేను వండుకుంటా అంటే గలీజ్ ఉంటుంది. ఒక్క రోజు వాళ్ళతో పాటు వాళ్ళలాగా ఉండాలి ఓకే అని సిటీలో అనిపిస్తుంది. కూడా నాటుకోలు దొరకడం చాలా చాలా తక్కువ యాక్చువల్ గా. ఎక్కడికో వెళ్ళాలి, దొరికినా అవి నిజంగానే డౌట్ గానే ఉంటది యాక్చువల్ గా చెప్పాలంటే. అండ్ ఇవన్నీ లైక్ నార్మల్ షాంపూస్ కూడా. ఇంట్రొడక్షన్ అన్నమాట మన వంశీ ఫార్మ్స్ లో షాంపూస్. Okay. షాంపూస్ అండ్ సోప్స్ రీసెంట్ గా ఇంట్రొడ్యూస్ చేసాము. ఓ యా ఇది కూడా మన ఒకప్పుడు ఊర్లో కుంకుడుకాయ అవన్నీ Correct. దొరుకుతుండే హా, కదా. So షికాకాయ, దానితో కుంకుడుకాయ. చేస్తుండే. ఓకే So ఇప్పుడు మనకి కెమికల్ షాంపూస్ వచ్చాయి. వాళ్ళు యాడ్ చేస్తారు కుంకుడుకాయ ఇవన్నీ యాడ్ చేసామని చెప్తారు కానీ ఎంతవరకు యాడ్ చేశారో తెలియదు. సో మాకు ఒక చాలా బాగా చేసే వాళ్ళు దొరికారనమాట. ఓకే సో ఇది చాలా సేల్ అవుతుంది ఇప్పుడు. సో లైక్ పిల్లలు అందరు కూడా ఎవ్రీవన్. ఎవ్రీబడి కెన్ యూజ్ ఇట్ అండ్ ఇట్ ఈస్ సో ఆర్గానిక్ ప్రోడక్ట్ అని కూడా చెప్పొచ్చు. నాకు సోప్ ఒక్కసారి కూడా నాకు అసలు ఈ ఫోటో సీరియస్లీ ఐ లైక్ ఇట్ సో సో వెళ్ళిపోయి నాకు వస్తాయి అంటే ఏం చేయలేం. కొన్ని సినిమా ఏం పోస్టర్లు చేయలేం అంత. వచ్చింది, ఎంత ట్రై చేసినా రాదు కొన్నిసార్లు. సో వాట్ అబౌట్ దిస్ సోప్ అంటే దేన్ని బేస్డ్ కంపోజిషన్? సో ఇట్స్ కాల్డ్ వైట్ సోప్ అన్నమాట. పంచగవ్య సోప్ అని అంటారు. Okay. సో దిస్ ఇస్ ఫర్ అంటే చార్కోల్ సోప్ ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అయ్యాయి. కరెక్ట్. సో దిస్ హెల్ప్స్ ఫర్ టాన్ అండ్ ఆల్. ఓకే దిస్ ఇస్ టూ గుడ్. నేను కూడా ఇదే వాడుతున్నా ఇప్పుడైతే. సో నేను కూడా ఇది తీసుకెళ్తాను వెళ్ళేటప్పుడు డెఫినెట్లీ. షాంపూ అండ్ సోప్ షాంపూ రెండు. కూడా చిన్నప్పటి నుంచి చూస్తాం కదా. ఇప్పుడు మా అక్క ఇది మమ్మీ ఫోమ్ వీళ్ళు ఎక్కువ కూడా- వస్తుందా కొంచెం తక్కువే వస్తుంది అనుకుంటా. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్. యా అంటే మీరు కొంచెం వేసినా చాలు. మనకి ఇప్పుడు నార్మల్ షాంపూస్ అయితే వీ నీడ్ టు యూస్ చాలా amount, correct. ఇదంత అవసరం లేదు. కొంచెం వేసినా చాలు, పర్ఫెక్ట్ ఉంటుంది. పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ యూ మస్ట్ ట్రై యాక్చువల్లీ. డెఫినెట్లీ ఐల్ టేక్ ఇట్ అవుట్. అండ్ ఇంక ఇవన్నీ వెజిటబుల్స్ ఆల్ ఆర్గానిక్ అంతేనా? కంప్లీట్ ఆర్గానిక్, ఎక్కడ కూడా నైస్. మిక్స్ అప్ ఉండదు. ఖాళీ కూడా అయిపోయి సాటర్డే సండే అనా? సాటర్డే చాలా ఎక్కువ వస్తారు మార్నింగ్ క్రౌడ్. Okay. అన్ని అయిపోయినాయి, కొన్ని ఉన్నాయి. సో రేపు సండే కూడా బానే వస్తారు. సో బేసిక్ గా మనకు ఓన్లీ వెన్స్డే అండ్ సాటర్డే అవైలబుల్ ఉంటాయి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. సో ఫుల్ మార్నింగ్ మీద అయిపోతాయి అనమాట 10 వరకు. నిజంగానే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి చూడండి ఖాళీ డబ్బాలు. బట్ అంటే అర్థమవుతుంది ఎంత మంచిగా వెళ్తుంది బిజినెస్. ఖాళీ అయితేనే సంతోషం అవుతుంది.